వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత హఠాత్తుగా మళ్ళా ఇప్పుడు తెరపైకి వచ్చారు. ఆమె కడప జిల్లా ఎస్పీని కలిశారు. కడప జిల్లా ఎస్పీని ఎందుకు కలిశారు అన్నదానికి సంబంధించి ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలనే దానిపైన తాను చర్చించాను అని ఆమె చెప్తున్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మరో అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు కడప ఎస్పీతో ప్రత్యేకంగా చర్చించడానికి ఏమీ లేదు, కానీ హఠాత్తుగా ఇప్పుడు వైఎస్ సునీత రంగంలోనికి దిగారు అంటే కడప పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ ఓటర్లని ప్రభావితం చేయాలన్న ఉద్దేశంతోనే ఈమె రంగంలోనికి దిగారు అని ఆరోపిస్తున్నారు. నిజానికి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో సిబిఐ స్పష్టంగా చెప్పేసింది, దర్యాప్తు అయితే ముగిసింది, లేదు ఇంకా ఏమన్నా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అని మీరు ఆదేశిస్తే మేము దర్యాప్తును ముందుకు తీసుకెళ్తామని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్న దాని మీద ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఆమె కడప వెళ్ళడం, జిల్లా ఎస్పీని కలిసడం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ ఆరోపణలు అయితే ఇప్పుడు లేటెస్ట్ గా చేస్తున్నారో మళ్ళీ అవే ఆరోపణల్ని వైఎస్ సునీత చేయడం బట్టి ఆమె నిజంగానే ఎన్నికల్లో ప్రభావితం చూపడానికి మళ్ళీ రంగంలోనికి వచ్చారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఆమె చెప్తున్నారు, వివేకానంద రెడ్డి జయంతి ఆగస్టు 8వ తేదీ నేను ఇక్కడికి వస్తూ ఉంటే మా అమ్మ ఫోన్ చేసి భయపడుతున్నారు, వెళ్ళొద్దు, గొడవలు జరుగుతున్నాయి ఎక్కడ అని చెప్తున్నారని చెప్పారు. దీన్ని బట్టి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించిన జయంతిని ఘనంగానే చేశారు. వైఎస్ సునీత కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి అక్కడ పాల్గొన్నారు. ప్రత్యేకంగా సమావేశాలు కూడా పెట్టారు. అప్పుడు ఏమి ఇబ్బంది రాలేదు. మరి ఈ రోజు వైఎస్ సునీత గారి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అక్కడికి వెళ్ళొద్దు, గొడవలు జరుగుతున్నాయట అని అంటూ ఉన్నారంటే ప్రస్తుతం పులివెందుల్లో పరిస్థితి ఏ గవర్నమెంట్ లో ఎంత టెన్షన్ గా ఉంది, ఎంత ఉద్రిక్తంగా ఉంది అన్నది దీన్ని బట్టి అర్థమవుతోంది. వైసీపీ హయాంలో ఇప్పుడు లేని భయం తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ భయం ఎందుకు వచ్చింది అన్నదానికి వైఎస్ సునీత గారే సమాధానం చెప్పాలి. పైగా మొన్న ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న వ్యక్తికి సంబంధించి సురేష్ అనే వ్యక్తి పైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడి చేశారు. ఆ దాడి చేసింది మేం కాదు, వైసీపీ వాళ్ళే దాడి చేశారంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎదురు దాడి చేస్తూ ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. వైసీపీ జిల్లా నాయకులంతా డైరెక్ట్ గా వెళ్లి గాయపడిన వాళ్ళని పరామర్శించారు. వాళ్ళు ఎక్కడా చెప్పడం లేదు మాకు వైసీపీ వాళ్ళు దాడి చేశారని, తెలుగుదేశం పార్టీ వాళ్ళే దాడి చేశారనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ నేడు వైఎస్ సునీత గారు మాత్రం సురేష్ ని ఏమో ఆ రోజు వివేకానంద రెడ్డిని చేసి ఇతరుల మీదకి తోసేసినట్టే మీరే సురేష్ పైన దాడి చేసి మళ్ళీ ఇతరుల మీదకి తోస్తూ ఉన్నారేమో అని మాట్లాడారు. అంటే పక్కాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ ఆరోపణ అయితే చేస్తూ ఉన్నారో ఆ ఆరోపణనే వైఎస్ సునీత గారు కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఆమె ఇప్పుడు హఠాత్తుగా వచ్చారంటే ఆగస్టు 12వ తేదీన ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక జరగబోతోంది. తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఏ చిన్న అవకాశం ఉన్నా సరే దాన్ని వాడడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో వైసీపీని దెబ్బ కొట్టడానికి ఇప్పుడు హఠాత్తుగా ఆమె రంగంలోనికి దిగి ఇప్పుడు ఇలాంటి రాజకీయానికి సంబంధించిన అంశాలు మళ్ళీ మాట్లాడుతున్నారు. గతంలో చెప్పిన అంశాలని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నారు. ఇదంతా వైసీపీని దెబ్బ కొట్టడానికే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే వైఎస్ సునీత, వైఎస్ వివేకానంద రెడ్డి కేసు వ్యవహారం, వైఎస్ షర్మిల మధ్యలో ఎంటర్ అవ్వడం, ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్ అంతా మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెను ప్రభావం చూపింది అన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. చాలా గట్టి ప్రభావం చూపింది వైఎస్ఆర్ సిపికి నెగిటివ్ గా. అయితే ఇప్పుడు మళ్ళీ అదే ప్రయోగం చేస్తే పనికి వస్తుందా అంటే లేదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చింది. మళ్ళీ ఇంకో వైఎస్ వివేకానంద రెడ్డి కేసునో లేకుంటే వైఎస్ షర్మిల తన ఆస్తుల వ్యవహారాన్నో మళ్ళీ వచ్చి ఇప్పుడు ప్రచారం చేస్తే ఆ అంశాల ఆధారంగా ప్రజలు నిర్ణయం తీసుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వంతపాడే మద్దతు ఇచ్చే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఒకసారికి అయిపోయింది. ఎస్, చాలా బలంగా వాడారు. వివేకానంద రెడ్డి కేసు విషయం కావచ్చు, ఫ్యామిలీలో ఉన్న గొడవల్ని కావచ్చు, చాలా బలంగా వాడారు. వైఎస్ షర్మిల ఆఖరి నిమిషంలో ఏకంగా ఆమె కడప ఎంపీగా పోటీ చేసి క్యాంపెయిన్ చేశారు. ఇవన్నీ వైసీపీ మీద అయితే గట్టిగా పనిచేశాయి. కానీ ఇప్పుడు పబ్లిక్ మూడ్ కావచ్చు, వైసీపీ కార్యకర్తల మూడ్ కావచ్చు, ఇక ఈ అంశాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితుల్లో లేరు. మొన్నటి ఎన్నికలతోనే అయిపోయింది దాని ప్రభావం. కానీ ఇప్పుడు మళ్ళా హఠాత్తుగా వచ్చి మళ్ళీ అప్పట్లో ఇలా చేశారు, ఇప్పుడు ఇలా జరుగుతోంది అని సునీత గారు కావచ్చు, రేపు ప్రొద్దున వైఎస్ షర్మిల కావచ్చు వచ్చి చెప్పినంత మాత్రాన ఇంకా ఓటర్లు ప్రభావితం అయ్యే పరిస్థితులు అయితే కనిపించలేదు. ఈ సబ్జెక్టులన్నీ ఆల్రెడీ ప్రభావం చూపి స్టేల్ అయిపోయాయి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రతి ప్రయత్నం చేస్తూనే ఉంది పులివెందుల జెడ్పీటీసీని కొట్టడానికి. అందులో భాగంగానే వైఎస్ సునీత కూడా వాళ్ళకి మద్దతుగా వచ్చారు అన్నది వైసీపీ వాళ్ళు వ్యక్తం చేస్తున్న కన్సర్న్.